పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ బృందం కాసేపట్లో దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొని పెట్టుబడుల వేట సాగించనుంది. కీలక అంశాలపై ప్రసంగించనున్న లోకేష్ ప్రఖ్యాత కంపెనీల చైర్మన్లు, సీఈఓలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బదులుగా ఈసారి మంత్రి లోకేష్ సారథ్యంలో అధికారుల బృందం దావోస్ వెళ్తోంది. రాష్ట్రంలో ఉన్న ముందస్తు కార్యక్రమాల కారణంగా ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి రామకృష్ణుడు ఈసారి హాజరు కావటం లేదు. ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో మొత్తం 12 సెషన్స్ లో లోకేష్ ప్రసంగిస్తారు. 30కి పైగా ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. డెలాయిట్, ప్రొక్టర్ అండ్ గేంబుల్, విప్రో, పెగా సిస్టమ్స్, ఆర్సెల్ఆర్ మిట్టల్, నెస్లే, ఎట్&టీ, ఇన్వెస్కో కంపెనీల ప్రతినిధులతో లోకేష్ బృందం భేటీ కానుంది. వ్యాపార అనుకూలతలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం, ప్రభుత్వ విధానాలు, రాయితీలను కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రత్యేకతలు, సాధిస్తున్న ప్రగతి చాటేలా దావోస్లో ఆంధ్రప్రదేశ్ లాంచ్ ఏర్పాటు చేస్తున్నారు. లోకేష్ బృందం ఈ రాత్రికి దావోస్ చేరుకుంటోంది. రేపు డెలాయిట్, ప్రొక్టర్ అండ్ గేంబుల్, విప్రో, పెగా సిస్టమ్స్ లాంటి మెగా కంపెనీల అధినేతలతో భేటీ అవుతోంది. 23న ఎజైల్ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్, ఇండియా 4.0 అంశాలపై లోకేష్ కీలకోపన్యాసం చేస్తారు. 24న సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై చర్చలు జరుపుతారు. లోకేష్ వెంట వెళ్తున్న బృందంలో పూనం మాలకొండయ్య, విజయ్ కుమార్, అజయ్ జైన్, జాస్తి కృష్ణకిషోర్, ఆరుఖ్యరాజ్, బాబుయే, రామాంజనేయులు, కిరణ్ గుత్తా, శ్రీనివాస్ ఉంటారు. దావోస్ సదస్సుకు వివిధ దేశాల నుంచి సుమారు 3,000 మంది ప్రతినిధులు వస్తున్నారు. అలాగే 60 దేశాల ప్రభుత్వ అధినేతలు, ఫార్చ్యూన్ 500 కంపెనీల అధిపతులు, మేధావులు హాజరవుతారు.